ఒక్క కంటితో అన్నీ చూడగల శక్తి ఉన్న ఒక గుర్తు. ఇది ప్రపంచాన్ని కూడా నియంత్రిస్తుందని చెప్తారు. ఈ సీక్రెట్ సొసైటీలో ఉన్న వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు, కానీ ఆ దేశపు ప్రజలకు ఆ సంగతి తెలియదు. కొంతమంది దీన్ని పుకార్లు అంటారు, కానీ ఈ సొసైటీ ఎప్పుడు ప్రారంభమైందో, ఇందులో ఎవరు సభ్యులుగా ఉన్నారో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. అందరి మనసులోనూ ఒకే ప్రశ్న, ఈ ఇల్యూమినాటి అసలు ఎప్పుడు ప్రారంభమైంది? చాలా మంది చెబుతారు ఇది యూరోప్ నుండి మొదలైందని. మీరు వింటే షాక్ అయిపోతారు. ఈ సీక్రెట్ సొసైటీ మన ప్రాచీన భారతదేశం నుండే మొదలైందని చెప్తున్నారు. అయితే అసలు కథ ఎక్కడ మొదలయ్యింది తెలుసుకుందాం రండి. ఈ సీక్రెట్ సొసైటీ గురించి సుమారు 2000 ఏళ్లుగా కొందరు మాత్రమే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది BE 273లో జరిగింది. అశోకుడు మొదటిసారి కళింగ యుద్ధం తర్వాత మారిపోయాడు. ఆ యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు. రక్తపాతం, హింస చూసిన అశోకుడి మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలయ్యింది. అతను యుద్ధాలనేవి జయాల కోసం, విజయాల కోసం కాదని, శాంతి, ధర్మం కోసం జరగాలని, అలాగే మన భారతీయులు బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలోనే అశోకుడు గ్రహించాడు, భారతదేశంలో భయంకరమైన శక్తివంతమైన జ్ఞానాన్ని కలిగి ఉంది. ఇది తప్పుడు మనుషుల చేతుల్లో పడితే దానివల్ల అంతులేని నాశనం జరుగుతుందనిపించింది. అందుకే ఆ సమయంలోనే అశోకుడు నిర్ణయించుకున్నాడు, అత్యంత తెలివైన 9 మందిని ఎంపిక చేసి వాళ్లను రహస్యంగా కలిపి వారికి ఈ 9 పుస్తకాలను రక్షించే బాధ్యతను అప్పగించాడు. ఈ సొసైటీలో ఉన్న సభ్యులెవరో ఎవ్వరికీ తెలియదు, కానీ వీరి పని చాలా స్పష్టమైనది. విజ్ఞానాన్ని సేకరించి అభివృద్ధి చేసి భద్రంగా ఉంచడం. వీరిలో ప్రతి ఒక్కరూ ఒక పుస్తకంపై బాధ్యత వహించేవారు. వారి రంగానికి సంబంధించిన జ్ఞానాన్ని సేకరించి ఆ పుస్తకాలను కాలానుగుణంగా భద్రపరిచారు. వాళ్ళల్లో ఎవరైనా వృద్ధాప్యం లేదా మరణం వల్ల తప్పుకుంటే మరొకరు జాగ్రత్తగా ఎంపికై వారి స్థానంలోకి వచ్చేవారు. సమయం ఎంత మారినా 9 మందే ఉండే విధంగా చూసుకునేవారు. ఈ పుస్తకాల్లో ఉన్న జ్ఞానం ఇప్పటికీ రహస్యంగానే ఉందని నమ్ముతున్నారు. చాలా మంది నమ్మే విషయం ఏంటంటే ఈ 9 మంది అజ్ఞాత వ్యక్తులే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇల్యూమినాటి అనే సీక్రెట్ సొసైటీగా మారారని అంటారు. ఈ ఇల్యూమినాటి చిహ్నాన్ని ఆల్ సీయింగ్ ఐ అని పిలుస్తారు. మీరు దీన్ని బాగా గమనించండి. ఇది ప్రాచీన భారతదేశపు దైవ జ్ఞానాన్ని సూచించేది. అలాగే పిరమిడ్ ఆకృతిలో ఆధ్యాత్మిక ప్రగతిని కూడా సంకేతంగా ఉండేది. అయితే ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానం దేనికి సంబంధించింది? ఈ 9 పుస్తకాల్లో ఎలాంటి జ్ఞానం ఉంది? అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదటిది ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ అండ్ సైకాలజీ. ఈ పుస్తకం మనిషిని ఎలా ప్రభావితం చేయాలో నేర్పుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల మనసుని మార్చడం, నమ్మకాలు నాటడం. చాలా దేశాలు, సంస్థలు ఈ జ్ఞానాన్ని అనుసరిస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఇది మానవ మానసికతపై నియంత్రణ సాధించగలిగిన ఒక సైకాలజికల్ వార్ఫేర్ పుస్తకం. ఇక రెండవ పుస్తకం మానసిక నియంత్రణ, మైండ్ కంట్రోల్. ఇది ముందు పుస్తకానికి ఎక్స్టెన్షన్, కానీ ఇది ఇండ్యూస్డ్ థాట్ ప్యాటర్న్స్, హైపోథెటిక్ ట్రిగర్స్ మరియు మెమరీ మ్యానిపులేషన్ పై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మనిషి ఆలోచనను మారిస్తే మారేది ఒక్కరే, కానీ ఒక దేశ ప్రజలను మారిస్తే ఒక సమాజం మారిపోతుంది. ఇల్యూమినాటి లాంటి సంఘాలు ఇదే జ్ఞానంతో వార్తల పట్ల ప్రజల స్పందనను మారుస్తాయని అభిప్రాయం ఉంది. మూడవది సూక్ష్మజీవి శాస్త్రం, మైక్రోబయాలజీ అండ్ బయోలాజికల్ వార్ఫేర్. BE 273లోనే సూక్ష్మజీవుల గురించి తెలియాలంటే అది సాధ్యమేనా? అయితే ఈ పుస్తకంలో మైక్రోబయాలజీ, వైరస్లు, వ్యాధులను ఎలా సృష్టించాలి, ఎలా నియంత్రించాలి అనే విషయాలున్నాయన్నది ఒక నమ్మకం. ఇది పశ్చిమ దేశాల్లో బయో వెపన్స్ రూపంగా అభివృద్ధి కావడానికి మూలమైనట్లు చెప్పబడుతుంది. ఇక నాలుగవది లోహాల మార్పు అండ్ బంగారం తయారీ. ఇది బంగారాన్ని తయారు చేసే పుస్తకం అనే పేరు తెచ్చుకుంది, కానీ అసలు విషయం ఎలిమెంట్ రీజనరేట్మెంట్, అటామిక్ లెవెల్ స్ట్రక్చర్ చేంజ్ లాంటి మోడర్న్ ఫిజిక్స్ తరహా భావాలు ఇందులో ఉన్నాయని చెప్తారు. ఐదవది శక్తివంతమైన ఆయుధాల శాస్త్రం. ఈ పుస్తకం ఉపయోగించి సోనిక్ వెపన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్ ఇలాంటి మోడర్న్ ఆయుధాలని ఎలా తయారు చేయాలన్న విషయం ఈ పుస్తకంలో చర్చించబడ్డాయని అంటారు. ఇక ఆరవది గ్రావిటేషన్ నియంత్రణ, కంట్రోల్ ఆఫ్ గ్రావిటీ. ఈ పుస్తకంలోని జ్ఞానం మనకు ఇప్పటికీ తెలియని ఎనర్జీ ఫీల్డ్స్ గురించి ఉండవచ్చు. ఇది విమాన శాస్త్రం, యాంటీ గ్రావిటీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుందని నమ్ముతున్నారు. మన పురాణాల్లో చెప్పే విమానాలు పుష్పక విమానం
లాంటి భావనలు ఈ గ్రంథంతోనే ముడిపడి ఉన్నాయని తత్వవేత్తలు విశ్వసిస్తున్నారు. 7వది కాంతి, ది లైట్ అండ్ ఇల్యూజన్. ఈ గ్రంథం ఆప్టికల్ ఇల్యూజన్, అదృశ్యత, ప్రభావవంతమైన కాంతి మార్గాల గురించి చర్చిస్తుంది. మన పురాణాల్లో దేవతలు దృశ్య ప్రభ ద్వారా తమ రూపాలని మార్చుకుంటారని వినే ఉంటాం కదా. ఈ పుస్తకం అలాంటి శక్తులకు సంబంధించింది కావచ్చు. 8వది ప్రాణశక్తి నియంత్రణ, వైటల్ ఎనర్జీ కంట్రోల్. మనిషిలో ఉన్న లైఫ్ ఎనర్జీని ఎలా నియంత్రించాలి, ఉత్పత్తి చేయాలి, నిలుపుకోవాలి. ఈ పుస్తకం ఆధారంగా చాలా మంది యోగులు, సిద్ధులు, తంత్రజ్ఞానులు ఈ విద్యలను అభ్యసించేవారని నమ్మకం ఉంది. ఇది రహస్య ప్రాణామాయం, శరీర శక్తిని లాక్ చేసి శాశ్వత జీవితాన్ని పొందే విధంగా ఈ గ్రంథంలో ఉన్నవి సూచించబడ్డాయని విశ్వసిస్తారు. ఇక లాస్ట్ది కాల అంచనాలు, ప్రాఫెసిస్ అండ్ టైం కంట్రోల్. ఈ పుస్తకం అత్యంత రహస్యంగా ఉంటుందని చెప్పబడుతుంది. ఈ గ్రంథం భవిష్యత్తుని అంచనా వేయడం, ఖచ్చితమైన కాల నిర్ణయం అంటే ముందుగానే సంభవించే విషయాలు ఇందులో చెప్పబడి ఉంటాయి. ఈ 9 గ్రంథాలను ఒక వ్యక్తికే ఇవ్వకుండా తరతరాలుగా 9 మంది వారసులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ 9 మందినే ఇంకొక పేరుతో 9 అన్నోన్ మెన్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ విషయాలన్నీ ఎలా బయటికి వచ్చాయి, ఎలా ప్రజలకు 9 పుస్తకాల గురించి తెలిసాయంటే 1923లో ఒక బ్రిటిష్ రచయిత టాల్బర్ట్ మొండీ ఒక కథ రాశాడు, ది 9 అన్నోన్ అని. ఈ కథలో అశోకుడు 9 మందిని ఎంపిక చేసి పుస్తకాలు ఇచ్చిన కథ, రహస్యంగా ప్రపంచాన్ని కాపాడే వారి లక్ష్యం, ఒక్కో పుస్తకంలోని విద్య విపరీతమైన శక్తిని కలిగి ఉందని కథలో తను క్లియర్గా రాశాడు. ఇంకా 1960లో మార్నింగ్ ఆఫ్ ద మెజిషియన్ అనే పుస్తకంలో కూడా దీని గురించి ప్రస్తావించబడింది. లూయిస్ పవెల్స్ మరియు జాక్విస్ బెర్గియర్ రాసిన ఈ పుస్తకంలో 9 మంది అజ్ఞాతులు నిజంగానే ఉన్నారని, వాళ్ళు శాస్త్రాన్ని బయటపెట్టే స్థాయికి అభివృద్ధి చేశారని, ప్రపంచాన్ని నియంత్రించే రహస్య సమూహాల మూలంగా ఉన్నారని ఈ పుస్తకం తర్వాత ప్రపంచం మొత్తం మొట్టమొదటిసారి 9 అన్నోన్ మ్యాన్ గురించి పెద్దగా తెలుసుకుంది. ఇప్పుడు మనం చూసే ఈ ఇల్యూమినాటి జర్మనీలో 1776లో ఆడమ్ వైష్వర్త్ స్థాపించాడని చరిత్ర చెబుతుంది. కానీ చాలా రహస్య సంఘాలు ఇంక్లూడింగ్ ఇల్యూమినాటి ప్రాచీన భారతదేశం నుండే ఈ జ్ఞానాన్ని తీసుకొని సీక్రెట్ సొసైటీలుగా ఏర్పడ్డాయన్న వాదనలు బలంగా ఉన్నాయి. ఒకవేళ ఈ జ్ఞానం మన దగ్గరే ఉండి ఉంటే ప్రపంచ శక్తుల దగ్గరికి ఇది వెళ్ళేది కాదు, మనం ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడేవాళ్ళం. కానీ ఈ జ్ఞానాన్ని మనం రక్షించుకోలేకపోయాం. ఇప్పుడు అది మరొకరికి దొరికింది, వాళ్ళు దాన్ని శాంతి కోసం కాదు, శక్తి కోసం వాడుతున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ స్టోరీని మీరు తెలుసుకోవాలంటే ది లైట్స్ ఆఫ్ హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.